దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఎన్ఎన్ తెలుగు ఛానల్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళలందరికీ కడియం కావ్య శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, ఇక అనేక సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఇక వరంగల్ ఒకప్పుడు రాణి రుద్రమదేవి పరిపాలనలో ఉండేదని, అదేవిధంగా ఇప్పుడు కూడా వరంగల్లో మంత్రిగా కొండా సురేఖ, ఎంపీగా తాను, వరంగల్ కలెక్టర్, హనుమకొండ కలెక్టర్, నగర మేయర్, నగర మున్సిపాలిటీ కమిషనర్ అందరూ మహిళలే ఉన్నారని వెల్లడించారు. ఇలాగే వరంగల్ రాబోయే తరం కూడా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆమె చెప్పుకొచ్చారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ, అందులో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జెండర్ ఈక్వాలిటీలో మనకి యాక్సిలరేట్ యాక్షన్ అంటే వేగవంతంగా లింగ వివక్షను ఎదుర్కోవాలి అన్న ఉద్దేశంతో లింగ సమానత్వం కోరుకుంటూ ఈసారి థీమ్ ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే మహిళల హక్కులు బాధ్యతలు తెలియజేస్తూ జరుపుకుంటున్నాము మహిళా దినోత్సవము. అందులో భాగంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక మహిళల కోసం అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటి వరకు దాదాపు 14 నెలల్లో 4,000 కోట్ల వరకు ఆర్టీసీ వారికి బస్సు ఛార్జీల ద్వారా చెల్లించడం జరిగింది. మహిళలందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ 500కి గ్యాస్ సిలిండర్, తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడము, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్లా చూసుకుంటూ పోతే అనేక పథకాలు మహిళల కోసం చేయడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి మరియు ఇందిరా మహిళా క్యాంటీన్స్ కూడా మహిళలు సాధికారత దిశగా ప్రయాణించాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. అదే విధంగా వరంగల్ ఎప్పుడు కూడా రాణి రుద్రమాదేవికి పెట్టింది పేరు. వారి వారసత్వంగా ఇక్కడ ఉన్న మహిళా ప్రజా ప్రతినిధులు 2 మంత్రులు ఉన్నారు, ఒక ఎంపీగా నేను, ఒక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, అట్లాగే 2 కలెక్టర్లు, ఒక కమిషనర్. ఇట్లా ఎప్పుడు చూసినా వరంగల్ మహిళల చేతుల్లో పాలనలో ఉంది. సో ఇదంతా కూడా ప్రజల ఆశీర్వాదం వల్ల